శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, దాని నివారణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి శుక్రుడు అధిపతి. ఇదే రాశి యందు రవి నీచ పొందడం, శని ఉచ్చ పొందడం. అంటే రాశుల్లోకెల్లా అత్యంత బలమైనటువంటి రాశి తులారాశి. వీళ్ళు సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా జీవితంలో ఎదగడం జరుగుతూ ఉంటుంది. అందుకని సాధారణంగా వీడి వివాహం వీడి యొక్క హోదాని బట్టి, వీడి స్థాయి కన్నా బాగా ఉన్నత స్థాయికి చెందినటువంటి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. అంటే భార్య కానీ భర్త కానీ వీళ్ళ స్థాయి కన్నా ఉన్నత స్థాయి హోదాలో నుండి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళు సర్వదా జీవిత భాగస్వామికి విధేయులై వారు చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్ల వారిది దీనికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటే వారి వివాహం జీవితం 100% వివాహం తర్వాత చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఎవరైతే వారి జన్మజాతకంలో శని బలహీనపడి ఉంటాడో వాళ్ళు జీవిత భాగస్వామి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం, వారి యొక్క బంధువుల్ని అంటే తండ్రి గారు వాళ్ళ యొక్క తల్లిగారు అంటే అత్తమామల్ని విమర్శించడం మొదలగు కారణాల వల్ల వివాహం ఇబ్బందిలో పడడం జరుగుతుంటుంది. అంటే వివాహం విడిపోదు, కానీ అమ్మాయి ఇదంటే వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది, అబ్బాయి ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది పేరుకైతే ఉంటుంది, కానీ పెద్దగా అన్యోన్యంగా కలిసినట్టు సాధారణంగా కనబడదు. అంటే ఇక్కడ సింపుల్గా వీడి యొక్క తులారాశి తులాలగ్నం వారి యొక్క వివాహ జీవితం బాగుండాలంటే వారి జీవిత భాగస్వామికి విధేయులై కానీ వారికి అనుకూలంగానే ఉండడం వల్ల చాలా ఉన్నతి పొందుతూ ఉంటుంది. వీరి జీవితం కూడా వివాహం తర్వాత అభివృద్ధి చెందుతుందా, అప్పటికన్నా ఇంకా డౌన్ అవుతుందా అన్నది కూడా మరి వాళ్ళ యొక్క వివాహం తర్వాతే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ ఎందుకు అంత హోదా కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడానికి కారణం అంటే మేషరాశి అందే రవి ఉచ్చులో ఉంటాడు. మరి ఆ కారణం వల్ల మంచి గవర్నమెంట్ సర్వీస్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగ అమ్మాయి కానీ, పొలిటికల్లో ఉన్నటువంటి అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పాలిటిక్స్లోనో గవర్నమెంట్ సర్వీస్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. సహజంగా వారి కొంత హైఫై క్వాలిటీస్ కలిగి ఉండడం ఇవన్నీ ఈ జాతకుడి మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆలస్య వివాహానికి కారణం కూడా ఈ తులారాశి వారికి శుక్రుడు అలాగే చంద్రుడు, ఈ రెండు గ్రహాలు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపకర్తార యోగంలో పడిన, అలాగే సప్తమ భావం అయినటువంటి మేషరాశి పాపకర్తారిలో పడిన, మేషరాశిలో పాపగ్రహాలు ఉన్న, నీచ శని ఉన్న వివాహం ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుస్సు మీనరాశికి చెందినటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వివాహం జరగకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే షష్టాష్టకాలు రావడం, గ్రహమైత్రి లేకపోవడం ఇవన్నీ సహజంగా నడుస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా దాన్ని విడిచిపెట్టి మిగతా రాశులు అంటే వీళ్ళకి బాగా అనుకూలమైనది రాశి ఏంటంటే ఈ ధనుసు రాశి మీనరాశి విడిచిపెడితే మేషరాశి వృశ్చిక రాశి సాధారణంగా వీళ్ళ మీద డామినేట్గా ఉంటుంది. అలాగే వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా మిగతా నక్షత్రాన్ని బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి నక్షత్ర పొందన కూడా ఇంపార్టెంట్గా పరిశీలించాలి. నాడీ దోషం చూసుకోవాల్సి ఉంటుంది, గ్రహమైత్రి ఇవన్నీ చూసుకోవాలి. ఎస్పెషల్లీ నవాంశ ఏ రాశి వారికైనా నవాంశే వివాహానికి సంబంధించింది. వివాహం తర్వాత జీవితం బాగుంటుందా బాగులేదా అన్నది నవాంశ బట్టే ఆధారపడి ఉంటుంది. రాశి చక్రం కన్నా నవాంశ బలంగా ఉంటే వివాహం తర్వాత జాతకుడు తన యొక్క అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ నవాంశే బలహీనంగా ఉంటే వివాహం తర్వాత జాతకుడు డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నవాంశ లగ్నంలో పాపగ్రహాలు 2 కానీ అంతకు మించి కానీ ఉంటే జాతకుడు వివాహం చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడ్డు అనాసక్తిగా ఉంటాడు వివాహ విషయంలో.
అదే సప్తమంలో పాపగ్రహం ఉంటే వివాహం తర్వాత సమస్యలు రావడం, అలాగే విడిపోవడానికి కూడా కారణమవుతుంటుంది. ఆయుష్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మరి ఏదైనా వివాహ విషయంలో నవాంశ ఇంపార్టెంటు. రాశి చక్రంలో ఈ పొంతనలు చూసుకునే విషయంలో ఇవి కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకొని మరి దాని తర్వాత మరి వీళ్ళ యొక్క తులారాశి వారి యొక్క సప్తమాధిపతి కుజుడు కాబట్టి కుజుడు పాపగ్రహాలైనటువంటి కేతువుతో కానీ రాహుతో కానీ శనితో కానీ కలిసినప్పుడు వివాహ జీవితం అన్నది చాలా స్ట్రగుల్తో కూడుకుని ఉంటుంది. అలాగే కుజుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు సజావుగా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి శుక్రుడు కూడా ఈ రాశి వారికి ఇంపార్టెంట్ అన్నమాట. శుక్రుడు భార్యకారకుడు కాబట్టి తులారాశి వారికి వివాహం ఎటువంటి భార్య వస్తుంది అని ఆలోచించినప్పుడు ఈ శుక్రుడు రవితో కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ గొప్ప హోదా కలిగిన కుటుంబం నుంచి కానీ రావచ్చు. అదే బుధుడితో కలిస్తే బాగా ఉన్నత విద్యావంతురాలైనటువంటి భార్య రావచ్చు. అలాగే శనితో కలిస్తే జాతకుడికి బాగా ధనవంతుల కుటుంబంలో గొప్ప ఉద్యోగం చేసే అమ్మాయి వస్తుంది. వివాహం తర్వాత జాతకుడి జీవితం కూడా సక్సెస్ ట్రాక్లో పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశివారి వివాహం బాగుండాలంటే అటు శుక్రుడు బలంగా ఉండాలి, కుజుడు అనుకూలంగా ఉండాలి. వీటన్నిటికీ మించి గురువు కూడా చాలా జాతకంలో బలంగా ఉంటే గురువు అమ్మాయి జాతకంలో అయినా అబ్బాయి జాతకంలో అయినా గురువు ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితం అంత అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానం ఎంత అనుకూలంగా ఉంటే వివాహం తర్వాత వాళ్ళ అదృష్టం కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి
ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనక ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.